తెలంగాణ అసెంబ్లీలో విమెన్ ఫైట్, మహిళా సభ్యుల మధ్య మాటల యుద్ధం. మంత్రి సీతక్క వర్సెస్ మాజీ మంత్రి సబితా రెడ్డిగా మారింది సిచ్యువేషన్. సీతక్క కాంగ్రెస్ లోనే పుట్టినట్టు మాట్లాడుతున్నారన్నారు సబిత. సబితలా తాను కాంగ్రెస్ ను మోసం చేయలేదు అన్నారు సీతక్క. వాళ్ల కేటగిరీ వేరు, నా కేటగిరీ వేరు అంటూ సీతక్క ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే సీతక్క వ్యాఖ్యల్ని తప్పుపట్టారు సబితారెడ్డి, సునీతారెడ్డి. వ్యవస్థలో లోపాలనే ఎత్తి చూపామన్నారు మాజీ మంత్రులు. కాంగ్రెస్ లో పుట్టి పెరిగినట్లు సీతక్క మాట్లాడుతున్నారంటూ సబిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ పార్టీని తానెప్పుడూ విమర్శించలేదని, ఆ పార్టీలో తనకు ఎదురైన ఇబ్బందుల గురించి మాత్రమే తాను మాట్లాడానని చెప్పుకొచ్చారు. పనిచేశానా లేదో ఒకసారి ఆలోచించండి. ఎస్, నాకు ఆ రోజు ఆ పార్టీ ఉన్న రోజు నాకు మంత్రి పదవి ఇచ్చింది అధ్యక్ష, కాదనట్లేదు. థ్యాంక్స్ టు సోనియా గాంధీ గారు, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి, ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారికి, రోషయ్య గారికి, మొన్న ఇచ్చిన కేసీఆర్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు మన జిల్లా పార్టీకి నేను సర్వీస్ చేయలేదు అధ్యక్ష. ఎస్, పార్టీ మంచి చేసింది అన్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. నా మీద 5 CBI కేసులు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నా మీద పెట్టలే అధ్యక్ష. నేను ఒక్క మాట మాట్లాడానా? నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాట్లాడానా? ఎందుకు అధ్యక్ష? తను కాంగ్రెస్ పట్ల పుట్టి పెరిగినట్టు తనే మీద వేసుకొని మాట్లాడేసింది. నాకు అర్థం కాలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ, తనకు నాకు ఏం మాత్రం సంబంధం లేదు. మీరు మాట్లాడుతుంటే మీరు అట్లా ఇంకా మీరు వదిలేస్తే ఎట్లా అధ్యక్ష? మీరైనా కనీసం చెప్పాలి కదా. సబిత వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. వేరే పార్టీ నుంచి వచ్చినా తాము కాంగ్రెస్ ను కాపాడే ప్రయత్నమే చేశామని చెప్పారు. కష్టకాలంలో పార్టీని వదిలిపోయారంటూ సబితపై సెటార్లు వేశారు. సబితారెడ్డిపై తమకెలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్న సీతక్క, వాళ్ల కేటగిరీ వేరు, మా కేటగిరీ వేరని చెప్పారు. వాళ్లు ఉన్నత వర్గాల వారైతే తాము అడవి బిడ్డలమని చెప్పారు సీతక్క. దారముడు పోతున్నారు సబితమ్మ గారు, పోతూ అక్కడ ఆ రోజు హాలిడే, సార్. ఆ పిల్లలు ఆల్రెడీ పైప్ లైన్ తోటి, నా దగ్గర వీడియో కూడా ఉంది, చూపిస్తా. తెల్లారి వాళ్ళతో రిజైనర్ కూడా ఇప్పించిన. నీళ్లు పట్టారు, నీళ్లు నింపుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ తోటి పిల్లగాడు ఆడుకుంటున్నాడు. అయ్యో కేసీఆర్ లేడా, నీళ్ళే వస్తలేవా? ఎటుపోతాయి? చేసినటువంటి వ్యవస్థ ఎటుపోతుంది? మేము నేను వీడియో కూడా చూపెడతా, వీడియో ఉంది, ఇప్పుడు తెప్పిస్తా, వీడియో కూడా చూపెడతా. వాళ్ళ తల్లి, అరే మీరు అట్లాంటి మాటలు అనిపించద్దు, వాళ్ళతో వాళ్ళ గౌరవాన్ని కాపాడండి. మాకెందుకు ఆవేశం వస్తుందంటే వాళ్ళ మీద ఇంతవంత మాకు గౌరవం ఉండే, అరే ఇంత ఘోరంగా అబద్ధాలు ఎందుకు మాట్లాడతారు వీళ్ళని కోపం వస్తుంది మాకు. మిషన్ భగీరథ నల్లా నీళ్లతో మొదలైన జగడం కాస్త కళ్యాణ లక్ష్మి పథకం దాకా వచ్చింది. అధికారం కోల్పోయిన అసంతృప్తితో తనపై విమర్శలు చేస్తున్నారంటూ సబితారెడ్డి, సునీతారెడ్డిల తీరును తప్పుపట్టారు సీతక్క. అయితే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇద్దరు మాజీ మంత్రులు. వ్యవస్థలో లోపాల్ని మాత్రమే ఎత్తి చూపామని, సీతక్క మరింత ఎత్తుకెదగాలనే తాము కోరుకుంటామని క్లారిటీ ఇచ్చారు. కానీ ఎప్పుడున్నా కూడా, ఎక్కడున్నా కూడా కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. అదే విధంగా కమిట్మెంట్తో ఉన్నాం అధ్యక్ష. అక్కడ నుంచి పార్టీ చేంజ్ కాగానే మేము ఇవన్నీ మారిపోయినాయంటే మేము ఎందుకు మారినామో చెప్పాలి కదా అధ్యక్ష. ఎందుకు మారినామో మరి వాళ్ళందరికీ తెలుసు. దాని జోలికి పోను కానీ